హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారా? ఈ ప్రశ్న గత 2-3 రోజులుగా వినపడుతోంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. దీనికి అనేక రీజన్స్ కనపడుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, అల్లు అర్జున్ గారు పోలీసుల ఈగో హట్ చేశారని తాజాగా తెలుస్తోంది. అందుకే పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీస్ అధికారులు మాస్ వార్నింగ్ ఇస్తూ ఆయనకు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన గురించి. అంటే ఇట్ సెల్ఫ్ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, పోలీసులు దీన్ని మామూలుగా తీసుకోరు. తమ స్కిన్ తాము కాపాడుకోవటానికి అల్లు అర్జున్ని పూర్తి స్థాయిలో దీనికి బాధ్యుడిగా చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో పోలీసులు తప్పు లేదా అంటే ఖచ్చితంగా పోలీసులు తప్పు ఉంది. పోలీసులు కూడా 2-3 అంశాల్లో పోలీసులు మిస్టేక్ చేశారు. కానీ దాని వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవటానికి అల్లు అర్జున్ని ఫిక్స్ చేయాలని గట్టిగా నిర్ణయించినట్టు కనపడుతుంది. పాయింట్ నెంబర్ 2, సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా క్యూ కట్టి అల్లు అర్జున్ గారిని పరామర్శించడం వల్ల రేవంత్ రెడ్డి గారి యుగో హట్ అయింది. నేనేమైనా తప్పు చేశానా? మీరందరూ ఎలా సంఘీభావం ప్రకటిస్తారు? ఎస్, రేవంత్ రెడ్డి గారు యుగో హట్ అవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం అంటే ఏంటో చూపించాలా, రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపించాలా అని నిర్ణయించుకున్నారు. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఆ బాబుకి అల్లు అర్జున్ అందించే వైద్య సేవలు బంద్ అయ్యి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద సినిమా చూడటము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సినిమా మీద కామెంట్ చేయటము, అదే సమయంలో ఆయన కొడుకు ఫౌండేషన్ ద్వారా 25 లక్షల బాధిత కుటుంబానికి ఇవ్వటము, ఆ తర్వాత వైద్య సేవలనే ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం, ఇవన్నీ కూడా రీజన్స్ ఏంటంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని ఫిక్స్ చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందనేది అర్థమవుతుంది. సో నెంబర్ 3 ఇది. సో నెంబర్ 4, ఈ ప్రతిపక్షాల గోల అంతా కూడా అంటే ఒకటేంటంటే మొత్తం కూడా ప్రతిపక్షాలతో కూడా పెద్ద గోల నడుస్తుంది. ఈ గోలల నడుమ మొత్తం మీద విషయాలను డైవర్ట్ చేయాలంటే అల్లు అర్జున్కి మళ్లించాలి. అల్లు అర్జున్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అల్లు అర్జున్కి సపోర్ట్ చేయకుండా చేయాలి. ఇది నెంబర్ 4. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ రద్దు చేయాలి. మధ్యంతర బెయిల్కి రేపో మాపో పోలీసులు వెళ్తూ ఉన్నారు. సో తద్వారా పోలీసులు మధ్యంతర బెయిల్ వెళ్ళి రద్దు చేయిస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ అవ్వటం ఖాయంగా కనపడుతోంది. మహా అంటే ఒక 14 రోజులు మళ్ళీ రిమాండ్లో ఉంచే అవకాశం ఉంది. తర్వాత బయటకు వస్తారు, అది వేరే విషయం. తర్వాత బయటకు వస్తారు, ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకు పరపతి ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటితోటి వాళ్ళు చేసుకోగలరు. కానీ బట్ అరెస్ట్ అవ్వటం అయితే ఖాయంగా కనపడుతోంది. అల్లు అర్జున్ గారు ఈ పాటికే న్యాయ నిపుణులతో సలహాలు సంప్రదింపులు చేస్తున్నారట. మధ్యంతర బెయిల్ రద్దు కాకుండా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చేందుకు ఏం చేయాలనే దాని మీద అల్లు అర్జున్ గారు కసరత్తు మొదలుపెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ కోణంలో ఇవాళ ఇంకొకటి కీలకమైన రీజన్ నెంబర్ 5, అల్లు అర్జున్ గారు సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ రకమైన సహాయం చేస్తామని మీడియా ముఖంగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. సో ఆయన ఈ రకంగా బెయిల్ మీద ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారు? ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని ఇవాళ ప్రభుత్వం అడగబోతా ఉంది. ఈ 4-5 రీజన్స్ తోటి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఖాయంగా ఉండబోతోంది. అది రేపా, ఎల్లుండా, ఆ తర్వాత రోజా అన్నదే మ్యాటర్ తప్ప అరెస్ట్ అయితే ఖాయంగా కనపడుతోంది.